నామమున కూడా మీ అందరూ కూడా ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు నేను తెలియజేస్తున్నానండి. మరి ఇంతవరకు మరి మొదటి సందేశాన్ని మనం అందరం విని ఉన్నాము. అలాగే కొంతమంది బిడ్డలు సాక్ష్యములు కూడా చెప్పి ఉన్నారు. మీ అందరి కొరకు ప్రార్థనలు చేస్తున్నాము. మరి దేవుడు ఎంతగానో ఈ 2023వ సంవత్సరంలో మనం చేస్తున్నటువంటి పని బాటల్లో కానీ, మన ప్రయాణాల్లో కానీ, మన వ్యాపారాల్లో, మన ఉద్యోగ బాధ్యతల్లో, మనం చేస్తున్న ప్రతి కార్యాల్లో కూడా ఆయన కృపను మనం కలుగజేస్తూ, మరి చుట్టుపక్కల ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎదురవుతున్నప్పటికీ దేవుడు మన కుటుంబాలకైతే అనుకూలతను ఏర్పాటు చేసి ఈ 2వ ఆదివారం డిసెంబర్ నెలలో మనందరికీ అనుగ్రహించినందుకు ఒకసారి 2 చేతులు పైకెత్తి స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యము అది నిజంగా మనకు లేకపోతే, దేవుడే మాట్లాడలేకపోతే మనకి జ్ఞానం ఉండదటండి. దేవుని స్వరము మానవునికి వినబడకపోతే మానవునికి జ్ఞానం లేదు. దేవుని స్వరము మానవునికి లభించకపోతే మానవ మనుగడకి అసలు అవకాశమే లేదట. నిజంగా ఇంత భూమి, ఇంత విశాలమైనటువంటి భూప్రపంచం అంతా కూడా దేని ద్వారా కలిగిందండి? ఆయన స్వరము ద్వారానే. ఆయన స్వరమే లేకపోతే మనమే లేము. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఆయన స్వరము మన దగ్గరకు వస్తున్నప్పుడు ఎంతో ఇష్టంగా, ఎంత ఇష్టపడతావో, దేవుణ్ణి ఎంత ఘనపరుస్తావో, దేవుణ్ణి హృదయంలో ఎంత ఉన్నతమైన స్థానాన్ని ఇస్తావో అంతగా దేవుడు నేను తన హృదయంలో భద్రపరచుకుంటాడట. దేవుడు చెప్పాడు, మొదటి మన ఆజ్ఞ, నాకంటే ఎక్కువగా నీ దేనిని ప్రేమించవద్దని. అందుకనే దేవుని వాక్యం చెప్పేటప్పుడు ఎవరు చెప్తున్నా నేను మయమర్చిపోతూ ఉంటాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతటి అద్భుతమైనటువంటి దేవుని దివ్య సందేశాన్ని దేవుడు 5 పేర్ల ద్వారా దేవుడు తన మందిరంలో మనకు అనుగ్రహించున్నాడు కదా. హల్లెలూయా. ఎన్నెన్ని ఆత్మీయ పాఠాలను దేవుడు మనందరికీ నేర్పిస్తున్నాడు కదా. ఈ ఆత్మీయ పాఠాలు లేని సంఘాలు ఎన్నో ఉన్నాయి. ఆధ్యాత్మిక స్థాయిలో లేని సంఘాలు, సరైనటువంటి బోధనా విధానాలు లేని సంఘాలు ఎన్నో ఉన్నాయి. దేవుడు మనల్ని అయితే, మన కుటుంబాలను దేవుడు ఎంతగానో ప్రేమించి ఆధ్యాత్మిక సందేశాల ద్వారా దేవుడు మనందరినీ కూడా దర్శిస్తున్నందుకు, మరి దేవుడి యొక్క ప్రసన్నతను మనం పొందుతున్నందుకు మనం ఎంతగానో అదృష్టవంతులము, భాగ్యవంతులము, ధన్యులము. దేవుని లేఖన భాగాలన్నింటినీ కూడా స్పృశించడానికి 66 గ్రంథాలలో దాగినటువంటి ప్రతి లేఖన మర్మాన్ని వివరించడానికి దేవుడు సమయోచితమైనటువంటి ఆ యొక్క జ్ఞానాన్ని దేవుడు తన యొక్క పరలోక రాజ్యముల నుండి మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. గత 2 వారాలుగా ఒక చక్కని అద్భుతమైన సందేశాన్ని మీ మధ్యకు మోసుకుని వచ్చాను. మనందరం కూడా దేవునిలో ధనవంతులుగా మారిపోవాలని, దేవునిలో ఉన్నవారంగా మనం ఉండాలని. ఈ మాట వింటున్నప్పుడు ఒకంత బాధ కలుగుతూ ఉంటుంది. దేవుడు ఉన్నవాడు. మోషే రాస్తున్నప్పుడు ఎవరు నీవు, ఎవరని నిన్ను పరిచయం చేయాలి ఇశ్రాయేలు ప్రజలకు అని ఆలోచన చేస్తున్నప్పుడు నిజమే మోషేకి తెలియదు. ఆది అంతము లేని వాడి గురించి ఏం రాస్తానో, నా ముత్తాత గురించి రాయమంటే నేను ఏం రాస్తాను చెప్పండి? మా తాతయ్య గురించే నాకు సరిగా తెలియదు. అతని పుట్టుపూర్వోత్తరాలు పేరు చెప్పగలను, కానీ అతని బాల్యం అంతా ఎలాగ చెప్పగలను? అప్పుడు దేవుడే మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడే. ఏమక్కర్లేదయ్యా, సింపుల్గా ఒక మాట, ఉన్నవాడను. ఏంటండి? ఉన్నవాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడున్నాడు? ఎప్పుడున్నాడు? గతములోనూ ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, రేపు కూడా. అందుకనే ఆయన మనకు సరిపోయినవాడు. చూసారా ఎంత బైబిల్ ఎంత ఎగ్జాక్ట్గా ఉంటుందో. ఉన్నవాడు అని పెట్టాడు, పేరు పెట్టుకున్నాడంటే అప్పుడు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, రేపు కూడా ఉంటాడు. అలాంటి ఉన్నవాడు, అంతటి ఉన్నతమైన వాడు దేవునిలో మనల్ని ధనవంతులుగా చూడాలని ఆశపడుతున్నాడు. ఆయనే గొప్పవాడు కదా, ఆయనకి మనమేమి ఇవ్వగలము అని చాలామంది ఆలోచన చేస్తూ ఉంటారు. నిజమే, అంతయు ఆయనదే కదా, ఆయనకి మనమిచ్చేది ఏముంది? కానీ దీంట్లో ఒక సూత్రాన్ని దేవుడు దాచాడు. ఎవరైతే తమ సమయాన్ని, తమ బలాన్ని, తమ జ్ఞానాన్ని, తమ ధనాన్ని, తమకున్న అర్హతలను దేవునిలో పెడతారో, దేవునికి ఇస్తారో, దేవునికి అనుగ్రహిస్తారో, దేవుడు అంతకు 1000 రెట్లు తిరిగి ఇచ్చేస్తాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక.
హల్లెలూయా. ఇది బైబిల్ సూత్రం. ఇది బైబిల్లో ఇయ్యుడి, అడుగుడి, తట్టుడి, ఎన్ని సూత్రాలు అన్నమాట. మరి ఆ సూత్రం పెట్టాడు. అది ఈ సూత్రాన్ని అక్షరాలా పాటించినటువంటి ఒక మహారాజు గారిని ఈరోజు పరిచయం చేసి నేను ముందుకు వెళ్ళిపోతాను. ఈ రాజుగారు తెలియని వారు ఎవరూ లేరు. ఈ రాజుగారిని గురించి ప్రస్తావన లేని సంఘము లేదు. ఈ రాజుగారి ప్రసంగం చేయకుండా ఏ దైవజనుడు ముందుకు వెళ్ళడు. ఈ రాజుగారిని గురించి తెలుసుకుంటుంటే ఎంతో సంతోషం కలుగుతూ ఉంటుంది. ఎన్నో బాధలు అనుభవించాడు, ఎన్నో కష్టాలు రుచి చూశాడు. అధమ స్థాయి నుండి అగ్రస్థాయికి వెళ్ళినటువంటి మహానాయకుడు, కుటుంబంలో కడసరి వాడైనప్పటికీ మహా అందగాడు, ఎర్రనివాడు, ఎవరి గుర్తింపు లేనివాడినప్పటికీ దైవజనుల గుర్తింపు పొందినవాడు, మరి విశేషముగా ధైర్య సాహసాలు కలిగిన వాడు, తన యొక్క అన్నదమ్ములకు చాలా చాకచక్యంగా తండ్రి ఏ పని అయితే పురమాయిస్తాడో ఆ పనిని నమ్మకంగా జరిగించేవాడు, ఆఖరికి తన ప్రజలకు ఏదైనా అవమానం జరిగితే దాన్ని తట్టుకునేవాడు కాదు. జీవము గల దేవుని ఎవరైనా దూషించినా ద్వేషించినా, దేవుణ్ణి కాస్త తక్కువ చేసినా ఎంత మాత్రమో సహించలేనటువంటి ఒక గొప్ప గుణలక్షణాలు కలిగినటువంటి వ్యక్తి ఎవరైనా బైబిల్ గ్రంథాలు ఉన్నారు అంటే ఆయన ఒక దావీదు మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చక్కని నేత్రములు కలిగిన వాడటండి. ఇతను గొర్రెలు కాసుకునే సమయంలోనే ఎలుగుబంటితోనూ సింహంతోనూ పోరాడినవాడు. తన దగ్గరున్న మందను చాలా జాగ్రత్తగా కాపాడుకునే ఒక గొప్ప ధైర్య సాహసాలు కలిగిన వ్యక్తి. చిన్నప్పుడే చక్కని పాటలు స్వరాలతో దేవుని మహిమపరచగలిగిన శక్తి ఉండేటటువంటి గొప్ప వాయిద్యకారుడు ఎవరంటే దావీదు. దావీదులో ఉన్నటువంటి మల్టీ టాలెంట్స్ ఒక్కటి కాదు. పాడగలడు, ఆడగలడు, ఇంకేం చేయగలడు ఏంటి, సితార చమత్కారంగా వాయించగలడు, ఇంకేం చేయగలడు, ఇంకేం చేయలేకున్నాడా. కత్తి తీస్తే మనవడు ఎంత వాడినట్టు ఇంకెవడో వాడడం చేత కాదు. చాలా చక్కగా వాడతాడు. ఎంత మందిని వధ చేశాడు. సింహం వంటి గుండె కలిగిన వాడటండి. ఆయన దగ్గర పట్టుకోవాలంటే ఎవ్వరు కూడా పడుకోబెట్టుకున్నాడు కదట, ఒక్కడే పడుకున్నాడు దావీదు గుహలో. ఎంతమంది శత్రువులు తరిమినా ఏం మాత్రము బెదరనివాడు. ఎన్ని యుద్ధాలు చేశారండి దావీదు. అందుకనే కదా బాబోయ్ నీ చేతి రక్తం చూస్తే నాకే భయం వేస్తుందయ్యా దావీదు, నీ చేతితో నువ్వేం కట్టద్దు, మందిని కట్టకరాను, ఆయన ఎంతమందిని చంపేశావు. మనోళ్ళు ఏదో సినిమాలో ఫిక్షన్ పెట్టి చేయాలేమో కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు చేసేసాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అటువంటి దైవ సాహసాలు కలిగిన వ్యక్తి, ఇంతటి మల్టీ టాలెంట్స్ కలిగిన వ్యక్తికి ఒక గొప్ప మక్కువ, ఇష్టము, పని కలిగిందట ఒక దాని మీద. నేను ఇంతటి మహోన్నతమైనటువంటి కోటలో ఉంటున్నాను, నా దేవుడు ఏం చేస్తున్న గుడారాలో సంచరిస్తున్నాడు కాబట్టి నా దేవుడికి ఏం కట్టేయాలి, మందిరం కట్టేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి రాజు కదండి, మరి రాజుగారు మరి రాజు తలుచుకుంటే దెబ్బలు కొద్దుగా కట్టేస్తారని అనుకోకండి. రాజుగారు కూడా ఎన్ని బాధలు ఉంటాయి చెప్పండి. రాజుగారు కూడా ప్రజల దగ్గర నుంచి కప్పం రాలేదనుకోండి, ఇన్కమ్ లేకపోతే ఎలా ఉంటుంది చెప్పండి. ఇప్పుడు రాష్ట్రాలన్నీ కూడా ఏం చేస్తున్నాయి, ఇన్కమ్ రావట్లేదు. తెలంగాణలో అందరూ ఆడవాళ్ళందరూ బాబు మంచి ఆనందంగా కోకొలలుగా తిరిగేస్తున్నారు. ఫ్రీ బస్సు, ఆడవాళ్ళందరికీ కూడా ఫ్రీ బస్సు. మగోళ్ళారా ఆడవాళ్ళు మాత్రం కొట్టకండి. తెలంగాణలో ఒక సామెత వచ్చేసింది అప్పుడే, మగోళ్ళారా ఆడవాళ్ళని ఎవరిని కొట్టకండి, మీ భార్యల్ని మరి విశేషంగా కొట్టకండి. ఒకవేళ కొట్టారు ఆవిడ ఏ బస్సు అన్నా ఎక్కి వెళితే మరలా బస్సుల్లో పట్టుకోవడం నీకు చాలా, ఏ బస్సు ఎక్కిందో ఎక్కడ దిగిందో ఇంకో ఏ బస్సు ఎక్కిందో ఇంకెక్కడ దిగిందో ఇంక పట్టుకోవడం కష్టం అయిపోయింది. మొత్తం ఎక్కడ దగ్గర తిరగొచ్చాడు, తెలంగాణలో ఉన్న మొత్తం జిల్లాలనే తిరగచ్చు. ఎంత ఫ్రీ స్టేట్ అంతా, ఏ బస్సు అని ఎక్కి తిరగచ్చు, ఇంక పట్టుకోలేడు, అయిపోతాను. ఇలాంటి పరిస్థితి ఇంతటి ఫ్రీ కలిగిస్తున్నప్పుడు రాబోయే రోజులు ఏమవుద్దంటే లోటు వస్తుంది. అప్పుడు రాజుగారు కూడా ఏం కావాలి, డబ్బులు కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత రాజు అయినా దేవుని మందిరం కొరకు ప్రయాసపడిన విధానం చూస్తే ముచ్చటేస్తుంది. ముచ్చట చదువుదాం ఒకసారి. దేవుని గ్రంథంలో చదవండి, 29వ అధ్యాయము, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయములో
చక్కగా మంచి మాటను రాస్తున్నాడు. మొదటి వచనము దయతో చదవండి, గ్రంథాలు తెరిచిన వారు. ఇలాగూ సెలవిచ్చాను, అవును, కట్టబో ఆలయం మనుషునికి కాదు కానీ ఈ పని గొప్పది, దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవ వచనం అంటాడు, నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమును కావలసిన బంగారు పనికి బంగారం, బహుగా ప్రయాసపడినటువంటి ఆ పదాన్ని అండర్లైన్ చేయండి అందరూ కూడా. నేను బహుగా ప్రయాసపడుతున్నాను, శ్రమ పడుతున్నాను, కష్టపడుతున్నాను. దేని కొరకు అంటే పరిపాలన, రాజ్య పరిపాలన నిమిత్తం కాదు, మందిరమునకు కావలసినటువంటి అవసరాలన్నింటినీ కూడా సమకూర్చడానికి నేను ఎంతగానో ప్రయాసపడుతున్నాను. ఈ ఆశను తీర్చాలి, నా దేవుని కోరిక, నా కోరిక నెరవేర్చుకోవాలి. నేను రోజునైనా కానీ మందిరానికి కావలసిన పరికరాలన్నీ కూడా సమకూర్చడానికి నేను ఎంతగానో ప్రయాసపడుతున్నానటువంటి ఒక గొప్ప మాటను ఈ పరమ భక్తుడు మొత్తం ప్రాపంచిక దానికి తెలియజేస్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక కార్యం చేయాలంటే చాలా సులువుగా అయిపోయిందని ఎవరు చెప్పరు. ఒక పరీక్ష రాసి చదివినా అతను ప్రయాసపడు, ఒక గృహం కట్టినా ప్రయాస, ఒక వివాహం చేసినా ప్రయాస, ఏ కార్యం చేసినా ఈ లోకంలో ఏం పడాలండి? ప్రయాసపడాలి. సులువుగా స్విచ్ నొక్కెత్తే అయిపోదు, దాని వెనక ఎంతో ప్రయాస దాగి ఉంటుంది. ఒక భోజనం వండినా ప్రయాస, ఒక పిల్లల్ని పెంచినా ప్రయాస, ఒక పిల్లల్ని చదివించినా ప్రయాస, ఒక సంసారం ఒక ప్రయాస. ఈ లోకంలో జరిగించే ఏ పనులైనా సరే ప్రయాస లేకుండా చాలా సులువుగా మాకు డబ్బులు వచ్చేస్తున్నాయండి, నేను సులువుగానే ప్రతిదీ కూడా వెళ్ళిపోతున్నానండి వారు ఎవ్వరు ఉండరు. అది వ్యాపారమైనా, ఉద్యోగమైనా, కార్మికుడైనా, కర్షకుడైనా, ఎవరైనా సరే అది ప్రయాసపడుతూనే ఉండాలి. దావీదు మహారాజైనా మందిరం కట్టడానికి ఏం చేస్తున్నాడండి? ప్రయాసపడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రయాసపడి ఏ పని నిమిత్తం ఆటికినే ఎలాగో సమకూరుస్తున్నాడంటే, బంగారం పని నిమిత్తం బంగారమును, వెండి కోసం వెండి, ఇనుము కోసం ఇనుము, ఇత్తడి కోసం ఇత్తడి, మొత్తం ఏ ఐటమ్స్ కావాలో ఐటమ్స్ వారీగా సమకూరుస్తున్నాడు. ఎంత గొప్ప బాధ్యత చూడండి. ఇంతకీ మందిరాన్ని ఇతని చేతితో కట్టొద్దన్నాడు. కట్టొద్దన్నాడు, నాకెందుకులే, మా అబ్బాయిని కట్టమన్నాడు కదా, ఆయనే చూసుకుంటాడు, నాకు సంబంధం లేదు ఈ వ్యవహారం, నా చేతితో కట్టొద్దన్నాడు కదా అని ఊరుకునే వ్యక్తి కాదు. ఎంతటి మంచి మహోన్నతమైన హృదయం కలిగిన వాడో చూడండి. కానీ మందిరం మీద ఉన్నటువంటి మక్కువ, మందిరం మీద ఉన్న బాధ్యత, నేను దేవుని దృష్టిలో ఉన్నవాడుగా ఉండాలంటే నా మందిరం కొరకు నేను ప్రయాసపడి నేను పోగు చేయాలని తను ఏం చేస్తానంటే, బంగారం పనికి బంగారము, వెండి పనికి వెండి, ఇత్తడి పనికి ఇత్తడి, సమస్తమును సమకూరుస్తున్నట్టు రెండో మాటలు ఉంటుంది. నేను కర్ర పనికి కర్రలు కావాలి, రాళ్ళు, చెక్కుడు రాళ్ళు, ఇంతైన వర్ణం గల పలు విధమైన రాళ్ళు, మిక్కిలి వెలగల నానావిధ రత్నాలు, ఇదిగోండి మార్బుల్ ఫ్లోర్, చలువురాయి అంటే మీరు కూర్చున్నారు కదా, విశేషముగా ఇదంతా కూడా ఊరికి వచ్చేస్తాయండి. ఒట్టినే రావు. ఎంత ప్రయాసపడుతున్నావు చూడండి. రాజే, అన్నీ కలిగిన వాడే, తన లైఫ్ సెట్ అయిపోయింది అనుకున్నవాడే, తనను కూడా చేత్తో నిర్మాణం చేయొద్దని చెప్పి దేవుడే చెబితే, అయినప్పటికీ ఇది నా బాధ్యత, ఇది నా కర్తవ్యము, నేను దీన్ని నిర్వర్తించాలి. నా దేవుడు గొర్రెల దొడ్డులో నుండి నేను ఎండక ఎండి వానక తడిసి ఎక్కడో మూలన బ్రతుకుతున్న నన్ను దేవాది దేవుడు నేరుగా సింహాసనం మీద తీసుకుని వచ్చి ఇంతటి మహోన్నతమైన కోటలో దేవుడు నన్ను నిలబెట్టినాడు కనుక నా దేవునికి ఏదైనా నేను కష్టించి పనిచేసి ప్రయాసపడి నా దేవుని దృష్టిలో ఒక ఉన్నతమైన స్థానాన్ని పొందాలని ఇంతగా ప్రయాసపడుతూ వీటన్నిటినీ కూడా ఏం చేశారట? సిద్ధం చేశారట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇవే కాకుండా మూడో వచనంలో ఒక వింతైన మాట రాస్తాడు. ఆ మాట చదవండి. నా దేవుని మందిరం మీద నాకు స్పెషల్గా, ఎవరు గొడవ నాకు అనవసరం, నాకు దేవుని మందిరం అంటే ఇష్టం అండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలామంది అంటారు కదా, ఎవరు గొడవ నాకు అనవసరం అండి, మా ఆవిడంటే నాకు బాగా ఇష్టం, ఏ చీర కొనమంటే చీర కొనేస్తాను, ఏ బంగారం కొనమంటే బంగారం కొనేస్తాను, నేను కూర్చోమంటే కూర్చుంటాను, లెగమంటే లెగుస్తాను, తినమంటే తింటాను, కళ్ళుతో ఇలా సైకిల్ చేస్తుంది, ఆ కళ్ళు సైకిలే తీసుకుంటాను అంటాడు ఒకడు. మరి ఏం చేస్తాం? ఇష్టం
ఉన్నారు అలాంటి వాళ్ళు, కళ్ళతో ఆడించేస్తారు అలాగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని మందిరం అంటే ఇష్టం నాకు తీరని మక్కువ. దాని కొరకు ఇవే కాదు, నా సొంతానికి ఏమన్నారండి, నా సొంతమైన బంగారం అంటే ఏంటండి, నేను ధరించే, అది కిరీటం అవ్వచ్చు, లేదా బ్రాస్లెట్ అవ్వచ్చు, లేదా చేతికి పెట్టిన ఉంగరాలు అవ్వచ్చు, మెడలో వేసుకునే గొలుసులు అవ్వచ్చు. ఎందుకంటే రాజుగారు కదా. ఏంటి పూర్వం రాజులు ఏం వేసుకునేవారు? విపరీతమైన ఆభరణాలు ధరించేవారు వాళ్ళు. నా సొంతమైన ధరించేవన్నీ కూడా ఎవరివి? నేను ఉంగరం పెట్టుకున్నానండి, ఉంగరం ఎవరిదే చెప్పండి, ఇది ఎవరిదే? నాది, నా సొంతం. దీన్ని తీసిచ్చేస్తున్నాను దేవుడికి. నా సొంతమైన బంగారమును, నా సొంతంగా దాచుకున్న వస్తువులన్నింటినీ కూడా చదవండి, వెండిని నేను సంపాదించి ఉన్న వస్తువులు కాక నా సొంతమైన వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేను ఇచ్చేదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్ని సమర్పిస్తున్నాడట. ఇలా ఇచ్చేస్తూ 5వ వచనం అంటాడు, ఇంకా బంపర్ ఆఫర్ ఏర్పాటు చేస్తున్నాడు. ఎవరికంటే తన రాజ్యంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఒక ఆఫర్ కలుగు చేస్తున్నాడు, ఆశీర్వాదాన్ని పంచుతున్నాడు. ఆశీర్వాదానికి అందరికీ కూడా అందజేయాలని ఒక ఎలక్ట్రికల్గా అందరికి ఇస్తున్నాడు. 5వ వచనం చదువుతాడు ఒకసారి. ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనఃపూర్వకముగా ఇచ్చేవారు ఎవరైనా ఉన్నారా? ఈ దినమున అనేది అండర్లైన్ చేయండి. ఏదండి? ఆ ఒక్కరోజు ఆఫర్ అది. ఈ మధ్య బట్టల షాపులో ఆఫర్లు పెడతా ఉంటారు. అమ్మ క్రిస్మస్ సందర్భంగా ఈ 10 రోజులే 1 కొంటే 3, 1 కొంటే 4. ఇప్పుడు దాకానే క్రిస్మస్ వరకే ఉంటుంది ఆఫర్. క్రిస్మస్ అయిపోయిన తర్వాత వెళ్తే ఉంటుందా? ఇంక ఉండదు. ఆఫర్ పని చేయదు. సర్టెన్ పీరియడ్లో ఇస్తాడు. ఒక చీర కొంటే 3 చీరలు ఫ్రీ, ఒక గౌన్ కొంటే 4 గౌన్లు ఫ్రీ అని ఒక లిమిటెడ్ ఆఫర్ ఇచ్చినట్టుగా, లిమిటెడ్ పీరియడ్లో ఇచ్చినట్టుగా. ఒరే అబ్బాయిలారా, అన్ని రోజులు కాదు, ఈ రోజున, ఈ దినమున ప్రజల్లో ఎవరైనా, రాజ్య ప్రజల్లో ఎవరైనా దేవునికి సొనుక్కుంటూ రాజుగారు అడిగారు కాబట్టి ఇచ్చేమని కాకుండా మీకు మీరుగా మనఃపూర్వకంగా ఇచ్చేవారు ఈ రోజున ఎవరైనా ఉన్నట్లయితే ముందుకు రండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ ఇవ్వకపోయినా నేనే అన్నట్టుగా ఉన్నాడు. మీరెవరు ఇవ్వకపోయినా నేను ఒక్కడనే దాన్ని ఏం చేస్తాను, ప్రారంభించి ముగించేయగలనట్టుగా ఒక్కరోజు వాళ్ళకి బంపరాఫర్ ఇస్తే అప్పుడు ఏం చేశారని, అయ్యి బాబు రాజుగారే ఇంతటి మహోన్నతమైన మందిరం కొరకు ఎంతగా ఆయన ప్రయాసపడి తన సొంతమైన బంగారాన్ని, వెండిని, అలాగే దీని కొరకు ఎన్నో రోజులుగా ఆయన ప్రయాసపడుతూ దాచిన కర్రలను, గోమేదపు రాళ్లను, చలవరాళ్లను, ఎంతటి బంగారాన్ని ఇస్తే మనం ఎంతగా ఇవ్వాలని సహస్రాధిపతులు, శతాధిపతులు, మొత్తం రాజ్యం ఉన్న ప్రజలందరూ కూడా రాజుగారు అడిగారని కాదటండి, రాజుగారు ఇమ్మన్నారని మొహమాట ఉంది కదండి, వారు కూడా మనఃపూర్వకంగా, ఇష్టపూర్వకంగా దేవునికి ఇచ్చేసారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక్కరోజే. ఏంటండి ఇది? ఈ దినమున, ఆ రోజే, అన్ని రోజులే కాదు, ఈ దినమున ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే రండి అనగానే ఇచ్చేస్తే రాజుగారు 9-10 వచనాలు ఉంటే చూడండి, చదవండి త్వరగా. 9-10 వచనాలు. వారు పూర్ణ మనస్సుతో యెహోవాకు ఇచ్చిండు కనుక వారు అలాగూ మనఃపూర్వకంగా ఇచ్చినందుకు జనులందరూ సంతోషపడ్డారు. రాజైన దావీదును కూడా బహుగా సంతోషపడి. చూసారా, ప్రజలందరూ ఒక మంచి కార్యక్రమం కొరకు ఎవరైనా ఒకలే చేసేస్తే కదా, అందరూ సహకరిస్తే ఎలా ఉంటుందండి? అక్కడికి ఏం పడుతుందటండి? ఏమొస్తుందండి? సంతోషం. దేవునికి స్తోత్రం కలుగును గాక. షేరింగ్లోనే ఉంటుంది ఆనందం. కోడి మాంసం కూడా వండుకొని తప్ప నాటుకోడి 2 కేజీలు ఒకటి తినేసాడు అనుకోండి, సంతోషం ఉంటుందండి? ఉంటుందిలేండి. ఇప్పుడు ఈ మధ్య సైకిల్ ఎక్కువగా ఉన్నారు కదా, సైకిల్కి ఉంటుంది. ఆ సైకిల్ గడి మొత్తం తినేసాడు అనుకోండి, రాత్రి గడికి ఏం పడుతుంది? డీసెంట్రీ పడిపోద్ది, వెళ్ళిపోతాడు ఇంక సెంబెట్టుకుని. కాదు, షేర్ చేసాడు అనుకోండి, వాడు ఆ ఆనందాన్ని, ఆ పదార్థాన్ని అందరికీ పెట్టాడు అనుకోండి, అప్పుడు అందరూ కూడా ఏం చేస్తారు? సంతృప్తిగా బుధించి అందరూ కూడా ఆనందంతో చక్కగా మాట్లాడుకుని ఎంత చక్కగా తెచ్చారు, ఎంత బాగుంది ఇది,
ఎంత మంచి కూర మీరు వండి పెట్టారని చెప్పి అందరు కూడా ఆనందంతో ఉండడానికి ఒక తార్కాణం అవుతుంది. అదే ఆనందాన్ని ఈ రాజుగారు అందరికీ పంచుతున్నాడు. ఇదిగో దేవుని మందిరం కొరకు ఈ రోజును ఎవరైతే మీరందరూ ఇచ్చారో మీరందరిని బట్టి నేను ఎంతగానో సంతోషపడుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయ్యో, నా రాజ్యంలో ఉన్న ప్రజలు పేదవారే, నా రాజ్యంలో ఉన్న ప్రజలు నా మీదే ఆధారపడ్డారే, నా రాజ్యంలో ప్రజలు ఏమి ఇవ్వగలరే అని అనుకోలేదు. ఎందుకంటే దేవుని మందిరము కొరకు లేదా దేవుని పని కొరకు దానికి సాధనాలుగా అది పేదవారైనా చిన్నవారైనా పెద్దవారైనా లేనివారైనా ఉన్నవారైనా ఎవరైనా అందులో అందరూ కూడా ఏమేలటండి పాలి భాగస్తులు అవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది దైవ నిర్ణయము, ఈ దేవుడు ఏర్పాటు చేసినటువంటి కార్యము. అలాంటి కార్యం కొరకు అటు ప్రజలు సంతోషించారట, ఇటు రాజు సంతోషించారట. సంతోషించి ఒక చక్కని కృతజ్ఞతాపూర్వకమైనటువంటి అద్భుతమైనటువంటి ఆరాధన కృతజ్ఞతాపూర్వకంగా దేవుని సన్నిధిలో పలుకుతాడు. 11వ అధ్యాయం నుండి 16 వరకు చదివితే ఎంతటి అద్భుతమైనటువంటి ఇది కృతజ్ఞత మనకు తెలిసిపోద్ది. ఒకసారి చదవండి 11 నుంచి 16 వచనాలు త్వరగా. యెహోవా అవునండి, అవును, రాజ్యం అనేది అవును నీ వలన కలుగును. నీ దానములు అవును మా దేవా చెల్లించున్నాము, కొనియాడుచున్నాము. ఈ ప్రకారముగా ఇచ్చు సామర్థ్యముండుటకు నేను ఎంత మాత్రపడను, నా జనులు ఎంత మాత్రం వారు, సమస్తము నీ వలనే కలిగినది కదా. ఏంటండి రివర్స్లో ఉంది ఇది? ఏంటి మందిరం కట్టేటప్పుడు థ్యాంక్స్ దేవుడు చెప్పాలా దావీదు చెప్పాలా? చెప్పండి. యెహోవాకు దేవుడు మందిరం కడుతున్నాడు. ఈయన యెహోవా దేవుడే నాకు మందిరం కావాలని అడిగాడు, మందిరం కడుతున్నాడు, అంతా సమకూర్చేసాడు. ఇప్పుడు థ్యాంక్స్ ఎవరు చెప్పాలి? ఇది మా ఎవరు మాట్లాడట్లేదు. ఎవరు చెప్పాలి థ్యాంక్స్? దేవుడే థ్యాంక్స్ చెప్పాలి. మరి థ్యాంక్స్ ఎవరు చెప్తున్నారు రివర్స్లో? ప్రభువా మేము నీకు ఏం చెల్లిస్తున్నాము? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. మేమెంత మాత్రం వారము నీకు ఇవ్వడానికి, మా జనులు మా ప్రజలు ఎంత మాత్రం వారు, సమస్తము నీ స్వసంపాద్యముల నుండి నీవు అనుగ్రహించిందే మేము నీకు ఇస్తున్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ భావన రావాలి. ఆ భావన లేకపోతే నువ్వు దేవునికి ఇవ్వలేవు. నువ్వు ఎందుకు దేవునికి ఇవ్వలేకపోతున్నావు అంటే అంత నీదనుకుంటున్నావు, అందుకే నువ్వు ఇవ్వలేకపోతున్నావు. నీదా నువ్వు సరిగ్గా అర్థం చేసుకుంటే కొంచెం బయటకు వస్తే ఏది నీది కాదనే సత్యం నీకు తెలుస్తుంది. నీది కాదమ్మా, నీది కాదు, టక్కన గుండాగిపోతే ఏమైంది? నీది కాదు. పాపం కేసీఆర్ గారిని చూస్తున్నాం. పాపం ఒక్క అడుగు కూడా వేయడానికి ఏం కావాలండి? స్ట్రక్చర్ కాదు. ఎలా కాలుతో ఏం చేస్తున్నారు? ఆయన్ని ఇలా నడిపిస్తున్నారు. పాపం ఎంతటి దయనీయమైన స్థితి మానవునది. టకటక నడిచి రకరకాల పరుగులు పరిగెత్తి రకరకాల పనులు చేసి బరువులు మోసి అనేక రకాల ఆహార పదార్థాలు తిని చివరాకను వచ్చేసరికి మెట్టు దిగడానికి కూడా నీ వెనకాల ఎంతమంది ఉండాలి? ఒకడో పట్టుకుని ఇలా నడిపింతుంటే ఇలా నడాల. చివరి బతుకు అది. ఆవిడ బాబు కొంత నీళ్ళు తాగంటే ఇలా నీళ్ళు పెడితే నీళ్లు కూడా ఏమి లేచి మెంగలేని పరిస్థితి ఒక రోజు వస్తుంది. కనుమోయు కాలం ఒక రోజు ఉన్నదని మరువబోకుమన్నా. నీళ్లు కూడా మింగలేవు, ఒక అడుగు నువ్వు వేయలేవు, నీ స్ట్రెచ్చర్ మీద నువ్వు పడుకోలేవు, ఇలాగ తిప్పలేవు, ఇలాగ అనలేవు. ఎందుకంటే పక్కకి కూడా తిప్పడానికి ఎవరు కావాలి? ఇంకోటి తిప్పాలి. ఆ స్థితి ఒకరోజు వచ్చేస్తుందట ప్రతి మనిషికి కూడా. అది రాకుండానే నేను ఈ భూమికి చెందిన దానిని కాదు, నేను తెచ్చుకున్నది ఏదీ లేదు, సమస్తము ఆయనదే కదా, ఆయనకే నేను ఇస్తున్నాను, నేను ఆయనకే కృతజ్ఞత చెల్లించాలని దావీదు వలె ప్రభువా మేము ఎంతటి వారము, మా జనులు ఏమాత్రం వారని ఇంత బంగారం టన్నుల కొద్ది బంగారం చూస్తే ఏమవుద్దని చెప్పండి. ఇలా న్యూస్ చూస్తుంటే ఒరిస్సాలో ఉన్నటువంటి మంది ఎమ్మెల్యే గారి ఇంట్లో ఏం పడ్డాయండి? ఈ రైడ్ జరిగిందట. మొత్తం బీరువాళ్ళ నిండా ఏమన్నా తెలుసండి?
500 నోట్లు కట్టలు 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 పాము కట్టలా ఉన్నాయి. మొత్తం 3 బీరువాలు, 6 బ్యాగులు. పాపం లెక్కెడుతుంటే నీ పట్టుకున్నావు, లెక్కెడుతుంటే ఈ పట్టుకెళ్ళాడు, మిషన్లు పట్టుకెళ్ళాడు బాబు. మిషన్లు పట్టుకెళ్తే మిషన్లు ఆగిపోయాట. ఏం చేత మిషన్లు ఆగిపోయాయి? ఈ డబ్బులు లెక్కెట్టలేక అలసిపోయి మిషన్లో గ్యాప్ లేక మిషన్లు కూడా ఆగిపోయాడు బాబు. ఇదే తవ్వికొలిది, ఇది కట్టల పాములా కట్టలు. ఇప్పుడు దగ్గరగా 550 కోట్లు అయినా పట్టుకున్నారు. ఇంకా అక్కడ ఎన్ని దాచేసాడు? అదంతా కూడా ఏమనుకుంటున్నాడు? నాదనుకుంటున్నాడు కాగితాలు. దావీదు అంటున్నాడు, ప్రభువా మేము ఎంతటి వారం నాయన, నీ స్వసంపాద్యముల నుండి మేము నీకు ఏం చేస్తున్నాం? ఇచ్చేస్తున్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆఖరి మాట పలుకుతాడు 16వ మాటలో. 16వ మాట, మా దేవా యెహోవా. అప్పుడు అంటాడు, ఈ మాట ఎందుకు చెప్పినా 15వ మాట, ఏంటి అయ్యగారు అత్తమాని ఈ మాట అంటారు, పోతాం అంటున్నారేటండి, అత్తమాని పోతావనే మాట అంటారండి, పోతావనే మాట మాట్లాడాడు. మరి ఇక్కడ 15వ మాట చదువుతాలి, మా పితరులందరి వలనే. అదే ఈ టైంలో ఆలయం కట్టాడు, ఈ మాట అనొచ్చా బాబు? ఆలయం సువ్వాన్ ఆలయం కడుతుంటే ఈ మాట అనొచ్చా? కానీ అనాలి. అది దేవుని వాక్య సిద్ధాంతం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటున్నాడు, ఏమన్నాడు చూసారు? ప్రతిసారి జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువా మా పితరులందరి వల్ల మేమును నీ సన్నిధి అతిథులము పరదేశులు ఏమున్నాము. మా భూ నివాస కాలము నేడంతా స్థిరముగా ఉండినవాడు ఒక్కడునూ లేడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వదిలేసి పోతాం, పక్షిరాజు వలె రెక్కలు చాచి పైకి ఎగిరిపోతావు. నువ్వు పెట్టవే, నీకు అర్థం కావట్లేదు. గూడు వదిలేసి ఏమవుతాండి? పక్షిరాజు వలె పైకి ఎగిరి వెళ్ళిపోతాం. ఈ శరీరము, ఈ దీన శరీరము మహిమ గల శరీరం దాల్స్తుంది. దేవునికి స్తోత్రం. అది పెద్ద ప్రసంగం, తర్వాత చేద్దాం. స్థిరమైంది లేదు కాబట్టి ఇవేవి మేము చూస్తున్న ఈ బంగారం కానీ మణుగులు బంగారం అండి. అది ఇది మామూలు మణుగులు అనుకుంటున్నారంటే బంగారం 4 కాసులో 10 కాసులో లేదంటే ఒక 1/2 కేజీ బంగారం ఉంటే నేను పట్టుకోలేము. దేవునికి స్తోత్రం కలుగును. ఎన్ని బంగారాలు అండి ఇక్కడ? మణుగులు బంగారాలు, వెండి, ఇత్తడి, మొత్తం ఇనుము, రకరకాల చెక్కలు అన్నీ ఉన్నాయి. మొత్తం సంపద అంతా దాచుకుంటే, ప్రభు మేము పోతాం ఆయన, ఏమీ కూడా నాకు వద్దు బాబు, నువ్వే కావాలి ఆయన. దేవునికి స్తోత్రం కలుగును. వదిలేసిపోతాం ఆయన అని చెప్పినటువంటి వ్యక్తి. ఆఖరి మాట అంటాడు 17వ వచనంలో, దేవా నీవు హృదయ పరిశోధన చేయొచ్చు, యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావు నేను ఎరుగుదును. నేనైతే యథార్థ హృదయం గలవాడనై ఇవి అన్నీ మనఃపూర్వకముగా ప్రభువా నేను ఇష్టపూర్వకంగా ఇస్తున్నాను. ప్రభువా నువ్వేదో ఇమ్మన్నావని కాదు, నువ్వు అడిగేవని కాదు, నా హృదయపూర్వకంగా నీకు ఎంతైనా, ఆఖరికి నా ప్రాణమైనా కూడా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నట్లుగా మా వాళ్ళు నేనే కాదు ప్రభువా, నా రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా చూడండి ఇచ్చి ఉన్నాము. ఇప్పుడు ఇక్కడ నుండి నీ జనులను నీకు మనఃపూర్వకంగా ఇచ్చడు చూచి నేను సంతోషిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా జనులు కూడా నా వలె నన్ను పోలి, నన్ను అనుసరించి వాళ్ళు కూడా ఇష్టపూర్వకంగా ఇచ్చి ఉన్నారు తండ్రి. ఇదంతా కూడా మాదనుకుంటున్నాం అనుకున్నాం, మాది కాదు ప్రభు, అంతా కూడా నీదే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదంతా కూడా ఎవరిదండి? ఎవరిదే? నీ జీవం, నీ కనుదృష్టి, నీ ప్రేవులు, నీ ఎముకలు, నీ నరములు, నీకున్న సమస్తము, నీకున్న పిల్లలు, నీకున్నటువంటి గృహము, నువ్వు చేస్తున్నటువంటి ఉద్యోగము ఏదైనా సరే ఆయనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన లేకుండా ఏదీ లేదు. అది గమనించు. ఇన్ని కలిగి కూడా దావీదు ఇదేది కూడా నాది కాదయ్యా, నేను స్థిరమైన వాడు ఒక్కడు కూడా లేడు ప్రభువా. మేము పరదేశులము, అతిథులుగా వచ్చాం, గెస్ట్లుగా వచ్చాం. ఆయన గెస్ట్ ఏం చేస్తాడు చెప్పండి? 2 రోజులు ఉండి ఏం చేస్తాడు? వెళ్ళిపోతాడు. ఇదే చెప్తున్నాడు, అదే రాశాడు. మేము అతిథులము పరదేశులము ఉన్నామని ఎరిగి ఉన్నాం ప్రభువా. ఈ సంపద అలా పోగేసి అంతా కూడా జనులందరి దగ్గర పోగేసేసారు. సూత్తి ఎలా ఉంటుందో చెప్పండి ఒకసారి. ఇక్కడ 500 నోట్ల కట్టలో దగ్గరగా 3 కోట్లు, ఇక్కడ బంగారం 1 టన్ను 2 టన్నులు, అక్కడ వెండి అలా పెట్టారనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది? చూడడానికి ఎలా ఉంటుంది చెప్పండి? ఈ దీంతో ఏదైనా, ఏ ఎమ్మెల్యేనైనా చేయొచ్చు, ఏ పనైనా చేయొచ్చు అన్న ఆలోచనలు వస్తాయి. కానీ ఇలాంటి ఆలోచన వస్తుందా ప్రభువా? ఇవేవి కూడా నిలబడేది
కాదు నాయన, ఇదంతా కూడా నీదే. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇదంతా కూడా మేము ఎందుకు ఇచ్చామంటే ఇష్టపూర్వకంగా, హృదయపూర్వకంగా నీ సన్నిధి నిలబెట్టాలని మేము అనుగ్రహించున్నామని దేవునికి హృదయపూర్వకంగా మనవిని తెలియజేసిన వ్యక్తి కనుకనే అపోస్తుల కార్యగ్రంథం 13:22 మాట్లాడతాడు, యెషయాను కనుగొన్నావా, అతని కుమారుడైనటువంటి దావీదు ఎలాంటి వాడు తెలుసా, నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఎలాంటి వాడటండి దేవుడికి? నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. ఎంత మంచి మాట అండి ఇది. నా ఇష్టాన్ని నెరవేర్చేవాడని ఒక దేవుడు ఒక వ్యక్తి గురించి ఒక అద్భుతమైన ఒక మాట పలికితే చాలండి, గొప్ప ధన్యుడు. దేవునికి స్తోత్రం కలిగినటువంటి